హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మామ్స్ కిచెన్ రెసిపీస్. ఇవాళ మన రెసిపీ ఏంటి అంటే, మీరు ఎన్నో రకాల చికెన్ పలావ్ రెసిపీస్ చేసి ఉంటారు. అలానే కొన్ని వేల సార్లు చేసి ఉంటారు, కానీ ఇలాంటి చికెన్ పలావ్ అస్సలు చేసి ఉండరు. ఇప్పుడు మనం మింట్ మసాలా చికెన్ పలావ్ గురించి తెలుసుకుందాం. ఇప్పుడు ఈ పలావ్ ప్రిపేర్ చేయడం కోసం ఒక మిక్సీ జార్ తీసుకొని అందులో వెల్లుల్లి రెబ్బలు అయితే వేసుకోవాలండి. ఒక 7-8 వరకు వెల్లుల్లి రెబ్బలు, అలానే 3 లేదా 4 పచ్చిమిర్చి, అలానే గుప్పెడు పుదీనా వేసుకొని గ్రైండ్ చేసి తీసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేసి తీసుకొని పక్కన పెట్టేసేయండి. మింట్ మసాలా చికెన్ పలావ్ ప్రిపేర్ చేసుకోవడం కోసం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ప్యాన్ పెట్టేసేయండి. ఇక్కడ కొంచెం మనం మందంగా ఉన్న ప్యాన్ తీసుకోవాలి. మందంగా ఉన్న ప్యాన్ తీసుకోవడం వల్ల మనకి ఇక్కడ పలావ్ అనేది అడుగంటే ఛాన్స్ అస్సలు ఉండదండి. ఇప్పుడు ప్యాన్ హీట్ అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి వేసుకొని, అలానే 2 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ అయితే వేసుకోవాలి. ఇక్కడ నెయ్యి కరిగి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఇప్పుడు బిర్యానీకి మనం ఏవైతే దినుసులు వేసుకుంటామో మసాలా దినుసులు అన్నీ కూడా వేసుకోవాలి. పులావ్ కూడా సేమ్ అవే దినుసులు వేసేసుకోవాలండి. అంటే అనాస పువ్వు, దాల్చిన చెక్క, లవంగాలు, యాలకులు, కొంచెం కొత్తిమీర, కరివేపాకు కూడా వేసేసుకొని ఫ్రై చేసుకొని, అలానే జీడిపప్పు కూడా వేయండి, ఫ్లేవర్ బాగుంటుంది. ఇప్పుడు ఈ మసాలా ఇంగ్రీడియంట్స్ ఫ్రై అయిన తర్వాత మనం ఇక్కడ ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్నాం కదా పుదీనా పేస్ట్ని, అది వేసేసుకొని ఫ్రై చేసుకోవాలి. పచ్చివాసన అంతా పోయేంత వరకు ఫ్రై చేసుకొని ఆ తర్వాత శుభ్రంగా కడిగి తీసుకున్న చికెన్ అయితే వేసేసుకోవాలి. నేను ఇక్కడ 1/2 కేజీ చికెన్ అయితే వేసుకున్నాను. చికెన్ వేసిన వెంటనే కొంచెం ఉప్పు అనేది వేసుకుంటే చికెన్ పీసెస్ మంచి టేస్టీగా ఉంటాయి. ఇక్కడ చికెన్ వేసేసుకున్న తర్వాత కాస్త ఫ్రై చేసుకొని ఆ తర్వాత 1/2 టేబుల్ స్పూన్ వరకు పసుపు అయితే వేసేసుకొని, అలానే ఒక 2 టేబుల్ స్పూన్ల వరకు కారం అయితే వేసుకోవాలి. ఆల్రెడీ మనం పచ్చిమిర్చి పేస్ట్ వేసాం కాబట్టి కారం తక్కువే వేసుకొని, అలానే 1/2 టేబుల్ స్పూన్ కన్నా కొంచెం తక్కువ మసాలా పొడి కూడా వేసుకొని ఇక్కడ చక్కగా ఫ్రై చేసుకోవాలి. చికెన్ అనేది చక్కగా ఫ్రై అయిపోవాలి. ఈ విధంగా ఫ్రై అయితే సరిపోతుందండి. ఇక్కడ మనము బిర్యానీ ఆకు, అనాస పువ్వు ఇవన్నీ వేసాం కాబట్టి ఫ్లేవర్ చాలా బాగుంటుంది. ఇక్కడ ఈ పలావ్ అనేది చాలా టేస్టీగా అయితే కుదురుతుందండి. నేను చెప్పినట్టుగా ట్రై చేయండి. వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి, మీకు క్లియర్గా అర్థమవుతుంది. చికెన్ ఈ విధంగా ఫ్రై చేసుకున్న తర్వాత ఇక్కడ వాటర్ అనేది యాడ్ చేసేసుకోవాలి. వాటర్ ఎలా యాడ్ చేసుకోవాలంటే, 1 గ్లాస్ బియ్యం తీసుకుంటే 2 గ్లాసులు వాటర్ అయితే యాడ్ చేసుకోవాలి. అసలే కాదు, మనం ఏ కొలతతో అయితే బియ్యం తీసుకుంటామో అదే కొలతతో 2 వరకు అయితే వాటర్ అయితే పోస్తే సరిపోతుందండి. వాటర్ పోసిన తర్వాత ఎసరు మరుగుతున్న టైంలో మనం ఇక్కడ సాల్ట్ అనేది యాడ్ చేసుకోవాలి. సాల్ట్ అనేది కొంచెమే పడుతుంది, ఎందుకంటే చికెన్లో ఆల్రెడీ వేసాం కాబట్టి చూసుకొని వేసుకొని ఆ తర్వాత 1 గంట వరకు నానబెట్టుకున్న బాస్మతి రైస్ని అయితే వేసుకోవాలి. నేను ఇక్కడ గంట వరకు నానబెట్టిన బాస్మతి రైస్ని అయితే వేసేస్తున్నాను. ఈ విధంగా వేసుకున్న తర్వాత మంట హై ఫ్లేమ్లో పెట్టి ఉంచేసి ఒకసారి చక్కగా అంతా మిక్స్ అయ్యేలాగా గరిటెతో కలుపుకొని ఇక్కడ రైస్ అంతా ఉడికేంత వరకు మనం ఇక్కడ కుక్ చేసుకోవాలండి. రైస్లో వాటర్ అనేది తగ్గేంత వరకు ఉడికించిన తర్వాత మూత తీసి ఒకసారి మనం చెక్ చేయాలి. మూత తీసి చెక్ చేస్తే మనకి ఈ విధంగా ప్రిపేర్ అయిన తర్వాత మనము 1 టేబుల్ స్పూన్ వరకు నెయ్యి అయితే యాడ్ చేసేసుకోవాలండి. ఇక్కడ చూసారు కదా వాటర్ అనేది ఏమీ లేవు. ఇలాంటి టైంలోనే నెయ్యి అయితే యాడ్ చేసేసుకోండి. నెయ్యి యాడ్ చేసుకోవడం వల్ల ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుంది పలావ్కి అయితే. నెయ్యి యాడ్ చేసుకున్న తర్వాత మూత పెట్టేసి కంప్లీట్గా లో ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసుకొని ఒక 2 నుంచి 3 నిమిషాల వరకు చక్కగా మగ్గనివ్వండి రైస్ని. ఈ విధంగా ప్రిపేర్ చేసుకుంటే చాలా అంటే చాలా టేస్టీగా, అలానే హెల్తీగా, సింపుల్గా మింట్ మసాలా చికెన్ పలావ్ అయితే రెడీ అయిపోతుందండి. మీరు కూడా మీ ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. నేను చేసిన ఈ పలావ్ రెసిపీ మీకు నచ్చితే వీడియోకి లైక్ ఇవ్వండి. లైక్ ఇవ్వడం వల్ల ఈ రెసిపీ కొత్త వాళ్ళకి కూడా నేర్చుకునే ఛాన్స్ ఉంటుంది. సాధారణంగా వీడియోకి వచ్చే లైక్ బట్టే ఛానల్ గ్రోత్ అనేది ఉంటుంది. ఇచ్చే లైక్స్ బట్టే మనకి ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంటుంది. కాబట్టి లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మంచి రెసిపీస్ పోస్ట్ చేస్తా.